మోడీ గారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. జగన్ గారు జాబ్ క్యాలెండర్ అన్నారు. స్థానికులకే ఉద్యోగాలని మాట చెప్పారు. ఇదంతా బూటకం. ఉన్న ఉద్యోగాలు ఓడబీకేశారు. చదువుకున్న వాళ్ళకే కాదు, రోజువారీ పని చేసుకున్న వాళ్ళు కూడా పనులు లేవు. పైపెచ్చు ఖాళీ పోస్టులు భర్తీ చేయట్లా, కొత్త పోస్టులు భర్తీ చేయట్లా. అందుకే చదువుకున్న వాళ్ళకైనా చదువు లేని వాళ్ళకైనా పని చూపించడంలో, ఉద్యోగాలు చూపించడంలో ఈ ప్రభుత్వాలు ఘోరంగా విఫలం చెందాయి. దానికి తోడు విజయవాడలో జనం బతకడానికి ఏ పరిశ్రమలు లేవు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేసిన ఎమ్మెల్యేలు కూడా విజయవాడలో 10 మందికి పని చూపించే ఒక సంస్థ కానీ ఒక ఫ్యాక్టరీ కానీ పెట్టలా. అమరావతిని దెబ్బతీసిన తర్వాత మొత్తం ఈ ప్రాంతం అంతా పనులన్నీ ఆగిపోయినాయి. ఆటో నగర్ దెబ్బతినిపోయింది. వ్యాపారాలు లేవు, భవన నిర్మాణం లేదు. అందుకే విజయవాడలోన చదువుకున్న వాళ్ళందరూ పనులు ఎత్తుక్కోవటానికి ఇతర ఊళ్ళు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎందుకు ఈ దుర్గతి? అందుకే ఈ పరిస్థితి మారాలి. విజయవాడని మార్చుకుందాం. 10 మందికి పని చూపించేటువంటి సంస్థలు రావాలి, ఉపాధి కేంద్రాలు రావాలి. పట్టణాల్లో కూడా ఉపాధి హామీ పథకాలు ప్రభుత్వాలు ప్రవేశపెట్టాలి. ఇప్పుడు విజయవాడలో ఉన్నటువంటి ఒక్కొక్క సంస్థని దెబ్బతీస్తున్నారు. ఒకవైపున విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గవర్నమెంట్ ప్రెస్ ఉంది. పోస్టులు అన్నీ ఖాళీ అయిపోతున్నాయి, ఎవరిని కొత్త వాళ్ళు తీసుకోవట్లా. విజయ డైరీ ఉంది, మిల్క్ ఫ్యాక్టరీ. మరి దానికి అమూలని పోటీగా పెట్టి దీన్ని దెబ్బతీయడానికి జగన్ గారు కుట్ర పన్నుతున్నారు. రైల్వేలో ఉద్యోగాలు వచ్చేది, ఇప్పుడు ఆ రైల్వే కూడా ఖాళీ అయిపోతూ ఉంది. ఆఖరికి ఏదైనా మున్సిపాలిటీలో చిన్న చితగా కాంట్రాక్ట్ ఉద్యోగాలు వచ్చినా దానికి కూడా లక్షల రూపాయలు పెట్టి అమ్ముకుంటున్నారు నాయకులందరూ కూడా. ఇంకా ఎవరు ఎలా బతకగలుగుతారు? అందుకే ఉపాధి కోసం, పని కోసం సిపిఎంకి ఓటు వేయండి. రాబోయే కాలంలో రాష్ట్రంలో, దేశంలోనే కాదు, విజయవాడలో ఉపాధి కేంద్రాలు, ప్రత్యేకించి ఇళ్ల దగ్గరే మహిళలు పనిచేసుకునే అవకాశం ఉండేట్టుగా ఖాళీ స్థలాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు విజయవాడలో సింగనగర్లో డిస్నీ ల్యాండ్ ఉంది. అక్కడ ప్రజావసరాలు కేటాయిస్తే అనేక ఖాళీ స్థలాలు ఉన్నాయి. అటువంటి దగ్గర ఆడవాళ్ళు పనిచేసుకోవటానికి కావలసినటువంటి, అది కుట్టు శిక్షణ అవ్వచ్చు, లేదు ఉన్నటువంటి రెడీమేడ్ అవ్వచ్చు, లేకపోతే ఇతర పనులు చేసుకోవడానికి కావచ్చు, అటువంటి ఉపాధి చూపించాలి. అందుకే సిపిఎంకి ఓటేయండి. మీకు అండగా నిలబడతాం, పనులు చూపిస్తాం, ఈ ప్రభుత్వాల మీద ఒత్తిడి చేస్తామని అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాం. వైసీపీ, బీజేపీ విద్యుత్ పేరుతో కరెంటు షాక్ జనానికి ఇస్తున్నారు. ఇవాళ ఎన్నికల్లో ఆ ప్రభుత్వాలకి, కేంద్రానికి, రాష్ట్రానికి ప్రజలే షాక్ ఇవ్వాలి. ఇటు వైసీపీ, బీజేపీ, ఆ బీజేపీతో జతకట్టిన తెలుగుదేశం, వీళ్ళందరిది ఒకటే దారి. కరెంటు డబల్ రేట్లు పెంచేశారు. సర్దుబాటు ఛార్జీలు అన్నారు. ఇప్పుడు అదనపు డిపాజిట్ల పేరుతో పీల్చి పిప్పి చేస్తున్నారు. 5 ఏళ్లలో 20,000 కోట్ల రూపాయలు. తెలుగుదేశం 20 ఏళ్ల క్రితమే ప్రపంచ బ్యాంకు సంస్కరణల పేరుతో ఈ విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసింది, ముక్కలు చేసింది. ఆ రోజు పోరాడాం, ఈరోజు మళ్ళీ పోరాడుతూ ఉన్నాం. ఇదే కాకుండా రేపు స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రమాదం పొంచి ఉంది. ఈ స్మార్ట్ మీటర్లు వస్తే ఇక ప్రజలు కరెంటు వాడుకోవటానికి భయపడే పరిస్థితి వస్తుంది. దీంట్లో కేంద్రంలో ఉన్న బీజేపీ ఆదేశాలు ఇస్తూ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం లొంగిపోయింది. ఇప్పుడు బీజేపీతో తెలుగుదేశం జతగట్టింది. వాళ్ళు ఎదిరించే పరిస్థితి లేదు. ఇక రేపు తెలుగుదేశం అయినా, వైసీపీ అయినా, బీజేపీ అయినా విద్యుత్ పేరుతో చేసే దీన్ని ఎదుర్కోవాలంటే వామపక్షాలు, సిపిఎం మాత్రమే నికరంగా అప్పుడు ఇప్పుడు పోరాడుతూ ఉన్నాయి. అందుకే ఈ విద్యుత్ పేరుతో చేసే భారాలకు వ్యతిరేకంగా నికరంగా పోరాడేటువంటి సిపిఎంని గెలిపించండి. లేకపోతే రాబోయే కాలంలో మరింత ప్రమాదం పెరిగే అవకాశం ఉంది. వామపక్షాలను బలపరచండి, సిపిఎంను బలపరచండి. విద్యుత్ రంగాన్ని కాపాడుకుందాం. విద్యుత్ ఛార్జీలు తగ్గే వరకు పోరాడదాం. ఆ భారాలకు వ్యతిరేకంగా పోరాడతాం. మన ఇళ్లల్లో స్మార్ట్ మీటర్లు అనే ఆటం బాంబు లాంటి ఈ ప్రమాదం రాకుండా ఎదుర్కొందాం. మీకు అండగా నిలబడతాం. ఓటు వేయండి అని అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తాం.